ప్రతినిత్యం మనం చేసేటువంటి పూజకు పువ్వులను సేకరిస్తూ ఉంటాం కదా. ఇలా పువ్వులను సేకరించడంలో నియమాలు ఏవైనా ఉంటాయా? తప్పకుండా ఉంటాయి. స్నానం చేసిన తర్వాత మాత్రమే పూజ కోసం ఆ పుష్పాలు అందించే మొక్కను స్పృశించాలి. పూల మొక్కలకు నీరు పోసే సమయంలో వేరే ఆలోచనలు చేయకూడదు. అనేకులు చరవాణిలో ఏదో వింటూ యాదాలాపంగా నిర్లక్ష్యంగా పూల మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటారు. పూల మొక్కలకు ప్రాణం ఉంటుంది, పూల మొక్కలకు జ్ఞానం ఉంటుంది. రోజు ఏ వ్యక్తి నీరు పోస్తారో ఆ వ్యక్తి కాకుండా వేరే వ్యక్తి వచ్చి నీరు పోస్తే ఆ మొక్క కొంచెం ఆలోచనలో పడుతుంది. జగదీశ చంద్రబోసు గారు మొక్కలకు ప్రాణం ఉంటుంది అని చెప్పకంటే పూర్వమే అన్నింటికీ మూలం వేదం గనక వేద విజ్ఞానాన్ని మనం పరిశీలించినట్లయితే యథా వృక్షస్య సంపుష్పితస్య దూరాత్ గంధో భాతి, మొక్కలకు ప్రాణం ఉంటుంది అని తొలుతగా చెప్పిన ఆ శాస్త్రం వేదం. ఇది వేద ప్రమాణం, వేదవాక్యం. అలాంటి ఆ మొక్కలు పుష్పాలు అందించేవి. మనం సమర్పించేటటువంటి ఈ నీరు స్వీకరించే సమయంలో ఆ వ్యక్తి ఎవరు అని కూడా సునిశ్చితంగా పరిశీలిస్తాయి. మొక్కలకు పూచిన ఈ పుష్పాలను సూర్యాస్తమయం తర్వాత త్రుంచరాదు. అలాగే స్నానం చేసిన అనంతరమే ఆ మొక్కలను స్పృశించాలి. పుష్పాలను త్రుంచే సమయంలో కూడా ధేనుముద్రాం, బొటనవేలు, మధ్యవేలు, ఉంగరం వేలు ఈ మూడింటితో త్రుంచాలి. ఇలా బలవంతంగా మెలిపెట్టి నులిపెట్టి బొటనవేలు చూపుడు వేలుతో ఇలా త్రెంచకూడదు, ఇది పాపం. పువ్వులు కోయడం అన్న శబ్దాన్ని మనం ప్రయోగిస్తూ ఉంటే వింటూ ఉంటాం. పువ్వులను కోసుకు రావాలి పూజ కోసం అని కూడా అంటూ ఉంటాం. పువ్వుల సుకుమార సుస్నిగ్ధ భావాన్ని గ్రహించిన ఒకానొక తెలుగు కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఎంత అద్భుతమైన భావాన్ని అందించారో పుష్ప విలాపములో. నేనొక పూల మొక్క కడ నిలిచి చివాలున కొమ్మ వంచి గోరానుడనంతలోన విరులన్ను జాలిగా నోళ్లు విప్పి మా ప్రాణము తీతువా ఆయనచు బావురుమన్నవి కృంగిపోతి అని వివరిస్తాడు ఆయన. బుద్ధదేవుని భూమిలో పుట్టినావు, సహజమగు ప్రేమ నీలోన చచ్చనేనో, అందమును హత్య చేసిడి హంతకుండా మైల పడిపోయినోయి నీ మనుజ జన్మ అని కూడా హెచ్చరిస్తాడు. చలంగారి కథలలో ఒక కథ, ఒక పువ్వు పూసింది. పువ్వు పూయగానే ఆనందంతో పరమాత్ముడి పాదాల వద్దకు చేరుతానా లేదా అని ఆలోచన చేస్తున్నది. ఎంత రసరమ్యమైన ఊహ ఇది! కనుక మార్గశీర్ష మాసంలో పరమాత్మ సన్నిధానానికి మనం అర్చన కోసం కొబ్బరికాయలు, పువ్వులు తీసుకువెళుతూ ఉంటాం. తీసుకువెళ్ళాలి కూడా. పరమాత్ముడి సేవకై నన్ను తీసుకువెళ్తున్నాడు ఈ మహానుభావుడు అంటూ పరమాత్ముడి కంటే ముందే మనల్ని అనుగ్రహిస్తాయి, ఆశీర్వదిస్తాయి, మన మనోబలాన్ని రెట్టింపు చేస్తాయి ఈ పువ్వులు. కనుక సుకోమలమైన ఈ పుష్పాలను పవిత్రంగా చూడాలి, ప్రాణాలుగా మనం సంకల్పం చెయ్యాలి. పరమాత్ముడికి మనం సమర్పించేటటువంటి ఓ పుష్పమాలికలో ఉండే ఆ పువ్వులన్నీ కూడా మన మనస్సుకు ప్రతీక. ఒక్కొక్క పుష్పం ఒక్కొక్క మనిషికి మనస్సుకు ప్రతీక. ఇంత సుకుమారంగా ఆలోచించాలి. ఇది విషయం.